ఒక వాక్యం చదువుకుందాం. 1వ పేతురు రాసిన మొదటి పత్రిక, 2వ అధ్యాయం 5వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైనగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్లవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఈ మందిరం యొక్క యానివర్సరీ మీరు జరుపుకుంటున్నారు. అయితే ఈ మందిరానికి కానీ ప్రపంచంలో ఉండే ఏ మందిరానికి కానీ విశ్వాసుల సహవాసానికి, ఆ సహవాసాన్ని నిర్మాణం చేసే దేవుడు, నిర్మాణం చేసేవాడు మన ప్రభువే. ఆయనే మన మందిరాలకి ప్రభువుగా ఉంటాడు. ఆయన కడుతూ ఉంటాడు. ఈ మందిరాలు నిర్మాణం ఆగిపోయేటువంటి ఒక సమయం వస్తుంది, అది ఇంకా రాలేదు. అప్పుడు ప్రభు ఇంకా ఆగండి అంటాడు, పైకి రమ్మంటాడు. అప్పటిదాకా ఈ మందిరాలు కట్టబడుతూనే ఉంటాయి. అయితే ఈ మందిరాల గురించి, ఆత్మ సంబంధమైన మందిరం గురించి ఈ వాక్యం చెప్తా ఉంది. ప్రభు ఈ మాటల ద్వారా మనందరితో మాట్లాడినట్లుగా చిన్న ప్రార్థన చేస్తున్నాం. సర్వశక్తి గల కృపగల తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలకి వందనాలు. ఈ ఉదయకాలం మీరు నమ్మదగిన దేవుడు అని మిమ్మల్ని ఆరాధించాం. దేవా, నాకు కూడా మీరు ఎంతో నమ్మకస్తుడుగా మీరున్నారు. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను. ప్రభు, మీ యొక్క నమ్మకత్వం యుగయుగాలు ఉండేది. నాయనా, మీరు నా జీవితంలో చేసిన అనేకమైన మేళ్ళు ఉపకారాల కోసం నాకు మీరు ఏమైనారో దాన్ని అంతటినీ జ్ఞాపకం చేసుకుని నేను కూడా మీ ప్రజలతో కూడా కలిసి ఆరాధిస్తున్నాను. దేవా, ఈ ఉదయకాలం మీ మాటలను దీవించి మా అందరితో మీరు మాట్లాడాలని కోరుకుంటున్నాను. దేవా, ఆత్మదేవుని యొక్క అధికారం, ఆత్మదేవుని యొక్క స్వాతంత్రం, ఆత్మదేవుని యొక్క అభిషేకం దయచేసి ఏ మాటలు మాట్లాడాలో, ఏ మాటలు మాట్లాడకూడదో మీరే మీ యొక్క నియంత్రణ దయచేసి, మీ కృప దయచేసి నడిపించవలసిందే వేడుకుంటూ మా ప్రియ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. దేవుని యొక్క వాక్యంలో విశ్వాసి యొక్క స్థానం ఏమిటో చాలా స్పష్టంగా వివరించబడింది. మనం దాన్ని అర్థం చేసుకుంటే మనల్ని దేవుడు ఎంత పై స్థానంలో ఉంచాడో, ఎంత నమ్మకస్తుడో మన పక్షంగా అనేటువంటిది మనకి అర్థమవుతుంది. ఆయన యొక్క మహాకృప ఇది మనం చేసుకున్నది కాదు. ఆయనే తన యొక్క మహాకృపలో మనల్ని సంఘంగా కూర్చి ఒక్కొక్కళ్ళ జీవితంలో ఎలాంటి కృప చూపించాడో అనే విషయాన్ని మనం కొద్దిసేపు ధ్యానం చేద్దాం. దానికంటే ముందుగా కొంచెం ఉపోద్ఘాతంగా నేను మీకు కొన్ని విషయాలు పాత నిబంధన గ్రంథంలోంచి మీకు చెప్తాను. దేవుడు ఇశ్రాయేలు అనేటువంటి ఆ ప్రజల మధ్యలో ఆయన చేసినటువంటి ఆ అద్భుతమైనటువంటి కార్యాలు మరి ఏ ఇతర జనాంగంలో కూడా ఆయన చేయలేదు. దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని వాళ్ళ పక్షంగా ఆయన ఎంత అద్భుతంగా నెరవేర్చాడో అది మనకు అర్థమైతే దేవుని యొక్క సార్వభౌమత్వం ఎంత గొప్పదో, ఆయన యొక్క నమ్మకత్వం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు. కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం అబ్రహాముతో చేసినటువంటి నిబంధనను ఆయన మర్చిపోలేదు. ఆయన ఆ వాగ్దానం ఇచ్చిన కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలు వారిని ఐగుప్తులోంచి బయటికి తెచ్చాడు. అబ్రహాముతోనే చెప్పాడు ఆయన, 400 సంవత్సరాలు ఈ ప్రజలు, నీ సంతానం వారిది కాని దేశంలో బానిసలుగా ఉంటారు.
నేను వారిని బయటికి తెస్తాను, వారు వెళ్ళవలసిన స్థలానికి నడిపిస్తానను అబ్రహాముతోనే చెప్పాడు ఆయన. అబ్రహాముతో చెప్పినటువంటి ఆ వాగ్దానాన్ని ఆయన మర్చిపోలేదు. ఆ విధంగానే వారిని దేవుని సమయంలో దర్శించాడు. ఇశ్రాయేలు వారిని ఆయన విడిపించిన విధానం చూస్తే ఏ జాతిలో కూడా అలా జరగలేదు. 20 లక్షల మంది ఐగుప్తు బానిసత్వం కింద, ఐగుప్తును ఆ సమయంలో పరిపాలించేటువంటి ఫరో, అతని సైన్యం ఎంత బలమైనదో మన ఊహకు కూడా అందదు. అలాంటి బలమైనటువంటి ఐగుప్తు ఆ యొక్క అధికారంలోంచి ఆ 20 లక్షల మందిని బయటికి తేవడం అంటే అది ఊహకు మించింది. అయితే దేవుడు మనకు తెలుసును 10 రకాల తీర్పులు పంపించి వారిని బయటికి తీసుకొచ్చాడు. వాళ్ళని బయటికి తేవడం ఒక వంతు అయితే, వాళ్ళని 40 సంవత్సరాలు నడిపించి కానానుకు తీసుకెళ్లడంలో ఆయన చూపించిన నమ్మకత్వం ఎంత అద్భుతం. 40 సంవత్సరాలు 20 లక్షల మందిని నడిపించడం అంటే ఎంత కష్టం, ఎన్ని అవసరాలు తీర్చాలి. విజయవాడ పాపులేషన్ అంతా 20 లక్షలు అంట. అంతమందిని వాళ్ళకి ఆహారం, వాళ్ళకి పానం, వాళ్ళకి బట్టలు, వాళ్ళ యొక్క అక్కర్లు, ఎన్నెన్ని అక్కర్లు అన్నిటినీ కూడా సమకూరుస్తూ వారిని నడిపించిన విధానం. అయితే ఈ నడిపించేటువంటి సమయంలో ఎవ్వరికీ ఎన్నడూ చేయనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక సంగతి వారి మధ్యలో జరిగించాడు. అదేంటంటే ఆయనే వచ్చి వారి మధ్యలో నివసించాడు. ఎక్కడ జరగలేదు. దేవుడు భూమి మీద ఒక జనాంగం మధ్యలో తన యొక్క సన్నిధిని ఉంచడం అనేది ఎక్కడ జరగలేదు. ఆ దేవుని సన్నిధి ఉండేటువంటి ఆ స్థలాన్ని ప్రత్యక్ష గుడారం అని చెప్పేవాళ్ళు. ఈ ప్రత్యక్ష గుడారం అనేది ఒక డేరాలతో ఏర్పాటు చేసేది. అది ఎలాగ కట్టాలో మోషేకి దేవుడు ఆయనకి వివరించాడు. ఆ విధంగానే వాళ్ళు ఒక చిన్న గుడారంలాగా వేసి అక్కడ వారి మధ్యలో పెట్టేవాళ్ళు. కొంతకాలం వాళ్ళ మధ్యలో ఉంది, తర్వాత ఆ పాళయానికి బయట పెట్టారు. ఆ లోపల దేవుడు తన సన్నిధిని ఉంచేవాడు. అక్కడ కాంతి ఉంటుంది కానీ దీపం ఉండేది కాదు. షకీనా గ్లోరీ అనేవాళ్ళు, దేవుని కాంతి. ఆ చిన్న డేరాలో దేవుని యొక్క సన్నిధి లిటరల్గా అక్కడ ఉండేది. మోషే మాత్రమే అప్పుడప్పుడు వెళ్ళి వచ్చేవాడు. దేవుని యొక్క స్వరాన్ని విని, దేవుని యొక్క నడిపింపు, వాళ్ళని ఎలాగ తీసుకెళ్ళాలి, ఏం చేయాలి, ఎక్కడ ఆగాలి, ఎక్కడ బయలుదేరాలి, అన్ని విషయాలు దేవునితో మాట్లాడేవాడు. అలాంటి అద్భుతమైనటువంటి ఆ సన్నిధిని మనం అక్కడ ప్రత్యక్ష గుడారం అని చెప్పాం. ఈ ప్రత్యక్ష గుడారం వాళ్ళతో పాటే వాళ్ళు తీసుకెళ్ళేవాళ్ళు. దాన్ని మోయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి తెగ వాళ్ళని ఉంచారు. వాళ్ళని లేవీయులు అన్నారు. ఆ లేవీయులు మాత్రమే మోయాలి, లేవీయులు మాత్రమే అక్కడ యాజకత్వం జరిగించాలి. అక్కడ అంటే లేవీయులు అంటే మోషే వాళ్ళ యొక్క జాతి. సో వాళ్ళు మాత్రమే అక్కడ ప్రత్యేకంగా పని చేయాలి. ఆ తర్వాత షిలోహు అనేటువంటి ప్రాంతానికి వాళ్ళు కానానికి వెళ్ళిన తర్వాత అధికమైనటువంటి సమయం షిలోహు అనే ప్రాంతంలో ఆ ప్రత్యక్ష గుడారం ఉండేది. ఆ తర్వాత దావీదు కాలంకి వచ్చేటప్పటికి అది యెరూషలేముకి మార్చబడింది. దావీదుకి దేవుడు ఆ ప్రత్యక్ష గుడారం ఎక్కడుండాలి అనేటువంటి స్థలాన్ని చూపించాడు. దావీదు అక్కడ ఒక పెద్ద మందిరం కడదాం అనుకున్నాడు, దానికి ఒక దేవాలయం కడదాం అనుకున్నాడు. కానీ దేవుడు వద్దని చెప్పాడు. నీ కుమారుడు కడతాడు, నువ్వు వద్దు, నీ చేతులు ఎన్నో యుద్ధాలు చేసి రక్తంతో సిక్తం మురికైపోయినాయి అని చెప్పి ఆయన కుమారుని సమయంలో ఒక అద్భుతమైనటువంటి ఒక మందిరాన్ని దేవుడు కట్టించాడు. ఆ మందిరంలో మళ్ళీ పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం అని ఉండేవి. బయట ఒక బలిపీఠం ఉండేది. బలిపీఠం తర్వాత దానికి ముందు గంగాళం, ఇలాగ రకరకాలుగా ఉండేవి. ఆ పరిశుద్ధ స్థలంలో, అతి పరిశుద్ధ స్థలంలో మందసం అనేటువంటి ఒక పెట్టి ఉండేది.
దాని మీద కెరూబులు దూతలు ఉండేవి, వాళ్ళ యొక్క బొమ్మలు ఉండేవి. ఆ విధంగా దేవుడు అక్కడ యాజకులతో మాట్లాడేవాడు. సంవత్సరానికి ఒక్కసారే ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రధాన యాజకుడు వెళ్ళేవాడు. అందరూ వెళ్ళేవాళ్ళు కదా, ఒక్క ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరానికి ఒక్కసారి ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి కెరూబుల మధ్యలో ఉన్నటువంటి ఆ దేవునికి బలి అర్పించి ఆ బలి యొక్క రక్తాన్ని తీసుకెళ్ళి అర్పించేవాడు. ప్రాయశ్చిత్తార్థ దినం అనేటువంటి ఒక రోజున బయట ఉండేటువంటి బలిపీఠంలో అక్కడ రెగ్యులర్గా వాళ్ళు బలులు అర్పించేవాళ్ళు. లోపల పరిశుద్ధ స్థలంలో నైవేద్యం, ధూపం అనేది జరుగుతూ ఉండేది. యాజకులైన వాళ్ళు లోపల ఈ కార్యక్రమాలు చేస్తూ ఉండేవాళ్ళు. లేవీ గోత్రానికి చెందినటువంటి వాళ్ళు ప్రత్యేకంగా ఈ పనులకి వాళ్ళు ఉండారు. ఆ తర్వాత ఈ బలులు అర్పించే విషయంలో రకరకాల బలులు ఉండేవి, రకరకాల అర్పణలు ఉండేవి. ఈ అర్పణలో బలుల్లో జంతువుల్ని, లేకపోతే బీదవాళ్ళైతే పక్షులు, ఇలాగా గొర్రెపిల్ల కానీ అలాంటివి ఆ బలులే అర్పిస్తూ ఉండేవాళ్ళు. యాజకులు యాజక ధర్మాన్ని చేస్తూ ఉండేవాళ్ళు. ఇలాగా దాదాపు కొంతకాలం జరిగింది, కొన్ని వందల సంవత్సరాలు జరిగినాయి. అయితే దేవుడు క్రొత్త నిబంధనలోనికి రాకముందు ఆ దేవాలయంలో జరిగేటువంటి బలికి బదులుగా దేవుడు ఒక అద్భుతమైన బలిని, ఒక అద్భుతమైనటువంటి క్రొత్త దశను తీసుకొచ్చాడు. మనందరికీ తెలుసు, యేసుక్రీస్తు ప్రభువారు మనందరికీ బదులుగా శిలువ మీద లోక పాపానికి ప్రాయశ్చిత్తం చేయడానికి దేవుడు ఒక బలి పశువులాగా ఆయన ఈ లోకానికి పంపించాడు. అందుకనే యోహాను భక్తుడు ఆయన చూసి ఏమన్నాడు? ఇదిగో లోక పాపాలు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అన్నాడు. ఆయన నిజమైనటువంటి బలి పశువు, మన పాప ప్రాయశ్చిత్తార్థం. పాత నిబంధనలో కూడా ఈ పాపాలు చేసిన వాళ్ళు, తప్పులు చేసిన వాళ్ళు వచ్చి బలు అర్పించేవాళ్ళు. ఆ బలులు ఎలాగ అర్పించేవాళ్ళంటే, బలి పశువుని తెచ్చి దాని మీద ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు తమ చెయ్యి పెట్టేవాళ్ళు. చెయ్యి పెట్టి వాళ్ళు చెప్పేవాళ్ళు, ఈ బలి పశువు నేను ఒకటే. హస్త నిక్షేపణ అంటే సమానం చేస్తుంది, ఈ బలి పశువు నేను ఒకటే. అయితే నేను తప్పు చేశాను, నాకు బదులుగా ఈ నిర్దోషమైనటువంటి ఈ పశువు చచ్చిపోతుంది, నా పాపానికి తన ప్రాణం ఇస్తుంది అని చెప్పి ఆ బలి పశువును అర్పించేవాళ్ళు. దాని రక్తం తీసి అక్కడ చెల్లించేవాళ్ళు. ఆ విధంగా వ్యక్తుల పాపాలు క్షమించబడేవి. అది ప్రభువు దేవుడు ఏర్పాటు చేసిన ఒక క్రమం. ఆ తర్వాత కొత్త నిబంధనలో దేవుడు మనందరికీ బదులుగా ఇక ఏ బలి అక్కర్లేదు అన్నట్లుగా యేసుక్రీస్తు ప్రభువారిని శిలువ మీద అర్పించిన ఆ బలి ద్వారా లోక పాపాన్ని క్షమించాడు. ఏ మానవుడు కూడా తన చేసిన పాపానికి నరకానికి వెళ్లకుండా ఒక మార్గాన్ని తెరిచాడు. ఆయన చనిపోయి తిరిగి లేవడం ద్వారా దేవుని యొక్క నీతి మానవుల మీదకి రావడానికి, మనుషులు కూడా నీతిమంతులుగా తీర్చబడ్డానికి ఒక అద్భుతమైన మార్గం తెరవబడింది. ఏ వ్యక్తి అయినా కూడా యేసుక్రీస్తు ప్రభువారిని తన రక్షకుడిగా, ప్రభువుగా అంగీకరించి ఆయన రక్తం తన పాపాన్ని కడుగుతుందని నమ్మి, ఆయన పునరుద్ధానం వల్ల నీతి అనేది వస్తుందని నమ్మి ఆయన్ని ప్రభువుగా, రక్షకుడిగా అంగీకరించినప్పుడు ఒక అద్భుతం ఆ వ్యక్తిలో జరుగుతుంది. ఆ వ్యక్తి మరణంలోంచి జీవంలోనికి దాటుతాడు. అది ఒక అద్భుతం. మానవ జీవితంలో జరిగేటువంటి అద్భుతాలన్నింటిలో కూడా అత్యద్భుతం ఏంటంటే, ఒక పాపి అయిన మనిషి మరణంలోంచి నిత్య జీవంలోనికి దాటడం. అంతకంటే ఒక అద్భుతం ఇంకోటి లేదు. మనందరూ ఇక్కడ చేరిన వారందరూ కూడా అలాంటి అనుభవానికి వచ్చారని నమ్ముతున్నాను. ఈ సందర్భంలో ఇలాగా రక్షించబడినటువంటి విశ్వాసుల నుండి దేవుడు ఏం కోరతాడు? దేవుడు ఎంత నమ్మకత్వంతో ఒక మనిషిని, ఒక పాపి అయిన మనిషిని మరణంలోంచి జీవంలోనికి దాటించడం జరిగిన తర్వాత
ఆ వ్యక్తిని దేవుడు ఒక పరిశుద్ధుడు అని పిలుస్తూ ఒక ఆ పరిశుద్ధతను, దేవుని పరిశుద్ధతను ఆపాదించి ఆ వ్యక్తిని పరిశుద్ధుడిగా చేసిన తర్వాత ఆ వ్యక్తి దగ్గర నుంచి దేవుడు ఏమి కోరతాడు? దేవుడు ఇంత నమ్మకత్వంతో, ఇంత నమ్మకంతో తన యొక్క కుమారుని అర్పించి అతన్ని జీవితంలో ఒక గొప్ప కార్యం చేసిన తర్వాత దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అనే విషయాన్ని కొద్దిసేపు ఆలోచిద్దాం. మనం చదివినటువంటి ఈ యొక్క వచనంలో అక్కడ ఒక 4 పటాలు పేతురు చెప్తున్నాడు. 4 పటాలు. 1వ పేతురు 2వ అధ్యాయం 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములుగా ఆత్మ సంబంధములైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. అక్కడ సజీవమైన రాళ్ళు ఉన్నాయి, ఆత్మ సంబంధమైన మందిరం ఉంది, పరిశుద్ధ యాజకులు ఉన్నారు, ఆత్మ సంబంధమైన బలులు ఉన్నాయి. 4 విషయాలు ఉన్నాయి. రాళ్ళు, ఆత్మ సజీవమైన రాళ్ళు, పరిశుద్ధ మందిరం, పరిశుద్ధ యాజకులు, ఆత్మ సంబంధమైన బలులు. వీళ్ళెవరు? వీళ్ళు ఏం చేస్తారు, ఎందుకు చేస్తారు అనే విషయాలు కొద్దిసేపు మనం ధ్యానించుకుందాం. మొదటిది సజీవమైనటువంటి రాళ్ళు. దేవుని వాక్యం రక్షించబడిన ప్రతి విశ్వాసిని ఒక సజీవమైన రాయితో పోలుస్తుంది. రక్షించబడకముందు ఈ వ్యక్తి ఎవరు? ఒక నిర్జీవమైనటువంటి రాయి. ఒక నిర్జీవమైనటువంటి రాయిని దేవుడు ఒక పెద్ద కొండ, లోకం అనేటువంటి కొండ నుంచి బయటికి లాగి దాన్ని చెక్కి ఒక రూపంలోనికి చెక్కి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానంలో దాన్ని ఒక నిత్యమైన స్థానంలోనికి ఆ రాయిని పొదుగుతున్నాడు. ఈ రాయి ఒకప్పుడు నిర్జీవమైనటువంటి ఈ రాయిలోనికి దేవుడు దాన్ని సజీవంగా చేశాడు. ఆయన బయటికి తెచ్చినప్పుడు ఆ నిర్జీవమైన రాయిని సజీవమైన రాయిగా మారుస్తున్నాడు. ఒక రాయి సజీవమైన రాయిగా మారడం, అది ఒక పటం. ఒక విశ్వాసి యొక్క జీవితంలో జరిగేటువంటి ఈ అద్భుత కార్యాన్ని దేవుడు ఆ విధంగా ఒక పటంతో పోలుస్తున్నాడు. ఒక నిర్జీవమైన రాయి ఒక సజీవమైన రాయిగా అవ్వడంతో ఆయన పోలుస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారిని కూడా ఒక రాయితో పోల్చాడు. దేవుని వాక్యంలో ఉంది, తృణీకరింపబడిన రాయి మూలకు తలరాయి అయింది అని యేసు ప్రభువారిని కూడా ఒక రాయితోటి పోల్చారు. అలాగే ఒక విశ్వాసిని కూడా ఒక రాయితో పోల్చారు. ఇలా రాయితో పోల్చడానికి ఒక ప్రత్యేకమైన కారణం కూడా ఉంది. ఈ రాళ్ళు ఒక మందిరాన్ని కట్టాలి, ఒక పెద్ద మందిరాన్ని కట్టడానికి వాడబడేటువంటి రాళ్ళు. అయితే ఈ రాళ్లలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? ఈ రాళ్ళని ఎలా సెలెక్ట్ చేస్తారు? ఏ రాళ్ళు సెలెక్ట్ చేస్తారు? దేవుడు ఎలాంటి రాయిని సెలెక్ట్ చేస్తాడు? ఈ విషయానికి వస్తే ఒక్కసారి 1వ కొరింథీ పత్రిక తీద్దాం. 1వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 29వ వచనం. 1వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 29. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు దేవుడు లోకములో నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు. ఓకే, ఏర్పరచుకోవడం అంటే ఎంపిక చేసుకోవడం. ఏదైనా మనం కొనుక్కోవాలనుకున్నప్పుడు ఎంపిక చేస్తాం. ఎంపికలు దేన్ని బట్టి ఆధారపడి ఉంటాయి? ఎంపికలు విలువను బట్టి ఆధారపడి ఉంటాయి. మనం దేన్నైతే విలువైంది అని ఎంచుకుంటామో దాన్నే మనం ఎంపిక చేసుకుంటాం. బట్టల షాప్కి వెళ్ళినప్పుడు రంగు, డిజైను, దాని యొక్క మన్నిక, దానిలో ఉండే అన్ని విషయాలు ఆలోచిస్తారు ఆడవాళ్ళు. అలాగే ఒక స్థలం కొనాలనుకున్నారు, దానికి ఎన్ని ఆలోచిస్తామో
రకరకాలుగా ఆలోచిస్తాం, ఇది ఎక్కడుంది, ఇది వచ్చే కాలానికి ఏదన్నా దీని యొక్క విలువ పెరుగుతుందా, ఇలాగా విలువను బట్టే మన ఎంపిక ఉంటుంది. దేవుడు ఎంపిక చేసినవి ఏ విలువ పెట్టి ఎంపిక చేశాడో చూడండి. ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు. ఈయన ఎంపిక చూడండి ఎలా ఉంటుందో. జ్ఞానులను సిగ్గుపరచుకు లోకములో నుండి వెర్రి వారిని, బలవంతులను సిగ్గుపరచుకు లోకములో నుండి బలహీనులను, ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని. నమ్మకత్వం అంటే ఇంతకంటే ఎక్కువగా మనకు మనం వివరించక్కర్లేదు. ఎలాంటి వాళ్ళని ఎంపిక చేసుకున్నాడు? దేనికోసం? నిత్యత్వం కోసం. తనతో కోటాన కోట్ల సంవత్సరాలు నిత్యమైన ఆనందంలో జీవించడానికి భయంకరమైన వేదన, అరుపులు, కేకలు, ఒంటరితనం, బాధ ఉండేటువంటి ఆ మంటల్లో కాలిపోకుండా నిత్యత్వం అంతా సంతోషంగా ఆనందంగా జీవించి దేవుని యొక్క సన్నిధిలో ఉండడానికి ఒక వ్యక్తిని ఎంచుకునేటప్పుడు దేవుడు కోరుకున్నటువంటి విలువలు, లేకపోతే ఆ ఏర్పరచుకోవడం, ఆ యొక్క ఏర్పాటు గురించి ఆలోచిస్తే మనకి చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎవరైనా ఇలాంటివి ఏర్పరచుకుంటారా? ఎవరైనా ఇలాంటి వాటిని ఎంపిక చేసుకుంటారా? మంచి మంచి వాటిని ఎంపిక చేసుకుంటారు కదా. ఒకవేళ దేవుడు విలువైన వాళ్ళని ఎంపిక చేసుకోవాలంటే, మన దేశంలో చాలా డబ్బులున్న వాళ్ళు ఉన్నారు, చాలా అందమైన వాళ్ళు ఉన్నారు, చాలా నైపుణ్యాలు కలిగిన వాళ్ళు ఉన్నారు, ఎంతో తెలివైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఎంపిక చేసుకుని ఉండాలి. కానీ దేవుని యొక్క ఎంపికను ఒక్కసారి ఆలోచిస్తే, ఏంటి ఈ ఎంపిక? ఏంటి జ్ఞానం? ఆశ్చర్యం వేస్తుంది. నిన్ను నన్ను కూడా దేవుడు ఎంపిక చేసుకోవడానికి అదే కారణం. ఈ రాళ్ళు ఎందుకు ఎంపిక చేసుకున్నాడు అనంటే, ఒక నిత్యమైనటువంటి ఒక కట్టడం, ఒక నిర్మాణం దేవుని యొక్క మనసులో ఎప్పటి నుంచో ఉంది. ఎప్పటి నుంచి ఉంది? భూమి పునాదులు వేయబడక ముందు నుంచి ఉంది. ఆ దేవుని యొక్క ఆలోచనలోనే అది ఉండిపోయింది. అది బయటికి రాలేదు, ఎవ్వరికీ తెలియదు. భూమి పునాదులు వేయబడక ముందు ఉన్నటువంటి ఆ మర్మంగా ఉన్నటువంటి ఆ యొక్క అద్భుతమైనటువంటి ప్రణాళిక, ఆ ప్రణాళికలో నిన్ను నన్ను చేర్చడానికి దేవుడు ఈ ఎంపికను చేశాడు. ఒకసారి ఎఫెసీ పత్రిక ఏంటి? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 3వ అధ్యాయం 5వ వచనం. ఈ మర్మము ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు, అపోస్తలులకును, ప్రవక్తలకును బయలుపరిచి ఉన్నట్లుగా పూర్వకాలమందు మనుషులకు తెలియబడలేదు. ఇది దేవుని యొక్క మనసులోనే ఉండిపోయింది. ఎవ్వరికీ తెలియకుండా దేవుడు దాన్ని ఒక మర్మంగా ఉంచాడు. ఆ తర్వాత తన అపోస్తలులకి ఆయన దీని గురించి వివరించాడు. దేవుని యొక్క మనసులో కోట్ల కొలది సంవత్సరాల క్రితం భూమి అసలు ఆకారం లేకుండా ఉన్నప్పుడు, అసలు ఉనికే లేకుండా ఉన్నప్పుడు దేవుని మనసులో ఈ ప్రణాళిక, ఈ సంఘం అనేటువంటి ఒక ప్రణాళిక గురించి దేవుడు ఆలోచించాడు. ఆలోచించి ఆ సంఘంలో ఎలాంటి వాళ్ళు ఉండబోతున్నారు అనే విషయాన్ని కూడా ఆలోచించి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలను బట్టి ఎంపికలు జరిగినాయి. ఒక్కసారి ఊహించండి, దేవుని నమ్మకత్వం ఎంత వెనక్కి వెళ్ళిందో. నీకు నాకు రక్షణ పొందిన దగ్గర నుంచి తెలుసును, మనం దేవుని యొక్క నమ్మకత్వంలోకి వచ్చాం. కాదు మనం ఊహకు అందనటువంటి సమయంలోంచి కూడా దేవుడు మన గురించి ఆలోచించాడు. ఇలాంటి వాళ్ళకు ఎన్నిక చేయడానికి వాళ్ళ గొప్పతనం ఏమీ లేదు, కేవలం దేవుని కృప. ఎందుకు ప్రభా నన్ను ఎందుకు
ఎంపిక చేసుకున్నావు అని ప్రభువుని అడిగితే ప్రభు ఇచ్చి జవాబు నా కృప, అంతే. మనం ఎంపిక అవ్వడానికి ఎటువంటి కారణం లేదు, ఏ గొప్పతనం కూడా లేదు. మనం ఏదైనా నీతిమంతులమా, లేకపోతే మనం ఏమైనా భక్తిపరులమా, ఏదైనా మంచి పనులు చేశామా? లేదు. అబ్సల్యూట్లీ నో రీజన్. అయితే మనల్ని దేవుడు ఎంపిక చేసుకుని ఈ రాయి లాంటి వ్యక్తుల్ని చెక్కి దాన్ని ఒక రూపం ఇచ్చి దానికి ఒక జీవం ఇచ్చి దాన్ని తీసుకొని ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక ఆత్మ సంబంధమైన మందిరంలో ఆయన దాన్ని పొదుగుతున్నాడు. ఎక్కడ పెట్టాలో ఆయనకి తెలుసు. అది ఒక నిత్యమైనటువంటి కట్టడం, దాని పేరే సార్వత్రిక సంఘం. ఈ సార్వత్రిక సంఘాన్ని మనం ఎప్పుడు చూడం, ఎందుకంటే ఇది ప్రపంచం మొత్తంలో ఉంటుంది. ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి రక్షణ పొందగానే ఈ సార్వత్రిక సంఘంలోనికి వెళ్ళిపోతాడు. రక్షణ పొందిన రోజే దేవుడు ఈ రాయిని తీసుకెళ్ళి సార్వత్రిక సంఘంలో పెడతాడు. ఆ రోజు నుంచి, అంటే పెంతెకోస్తు దినం రోజు నుంచి, సంఘం ఆవిర్భవించినటువంటి ఆ దినం నుంచి రాళ్ళు వెళ్ళి ఈ సార్వత్రిక సంఘంలో అమర్చబడతా ఉన్నాయి. అన్ని ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి ప్రతిరోజు కొన్ని వందల వేల రాళ్ళు, ఈ నిర్జీవమైన రాళ్ళని జీవం కలిగిన రాళ్ళగా చేసి దేవుడు ఈ సార్వత్రిక సంఘాన్ని ఆయనే కడుతున్నాడు. ఆ సార్వత్రిక సంఘంలో స్థానిక సంఘం ఒక భాగంగా ఉంటుంది. దానికి ఒక రూపంలాగా ఉంటుంది, ఛాయారూపంలాగా ఉంటుంది. అయితే ఈ స్థానిక సంఘం సార్వత్రిక సంఘం కాదు, సార్వత్రిక సంఘంలో ఒక భాగం మాత్రమే. కాబట్టి మనం కూడా ఆ సార్వత్రిక సంఘంలో భాగం. సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి స్థానిక సంఘంలో ఉండి తీరాలి. ఒక విశ్వాసి సంఘంలో ఉండి తీరాల్సిందే. స్థానిక సంఘంలో సభ్యులుగా ఉన్న వాళ్ళందరూ కూడా సార్వత్రిక సంఘంలో ఉంటారని నమ్మకం లేదు. వాళ్ళు యేసు ప్రభు రక్తంలో కడగబడితే తప్పిస్తే, ఆయన ఆత్మ ద్వారా తిరిగి జన్మిస్తే తప్పిస్తే, ఒకవేళ ఇక్కడ స్థానిక సంఘంలో మంచిగా భక్తిపరుల్లాగా, పెద్దవాళ్ళలాగా, ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ లాగా ఉన్నప్పటికీ ప్రభు యొక్క రిజిస్టర్లో వాళ్ళ పేరు లేకపోతే వాళ్ళు సార్వత్రిక సంఘంలో ఉండరు. సార్వత్రిక సంఘం అనేది అదే అల్టిమేట్. వాళ్ళకున్నటువంటి రిజిస్టర్ పేరే జీవగ్రంథం. సో రక్షించబడిన మొదటి రోజే వ్యక్తుల పేర్లు ఆ జీవగ్రంథం పట్టీలోకి వెళ్ళిపోతాయి, సార్వత్రిక సంఘం రిజిస్టర్లోకి వెళ్ళిపోతాయి. ఆ సార్వత్రిక సంఘాన్ని దేవుడే నిర్మిస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్ని స్థానిక సంఘంలో దేవుడు పెట్టి పోషిస్తున్నాడు. స్థానిక సంఘం ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన పోషణ ఇవ్వడానికి, వాళ్ళని భద్రంగా కాపాడడానికి. అంత అద్భుతమైనటువంటి ఆ ప్రణాళిక ఈ నిర్జీవమైన రాళ్ళకి దేవుడిచ్చి దాన్ని జీవం కలిగిన రాళ్ళగా చేశాడు. వాళ్ళని లివింగ్ స్టోన్స్ అన్నాడు, సజీవమైన రాళ్ళు అని చెప్పాడు. ఈ రాళ్లతో ఈ మందిరాన్ని అద్భుతమైన రీతిగా ఆయన కడుతూ ఉన్నాడు. రెండవ పాయింట్కి వద్దాం. రెండవది ఏంటంటే ఆత్మ సంబంధమగు మందిరం. ఆత్మ సంబంధమగు మందిరం. ఈ ఆత్మ సంబంధమైనటువంటి మందిరంలో విశ్వాసులందరూ, నిజమైన విశ్వాసులందరూ పాలిభాగస్తులుగా ఉంటారు. ఇది మనకు కనిపించే మందిరం కాదు, ఇది ప్రపంచం మొత్తం వ్యాపించినటువంటి సార్వత్రిక సంఘానికి సంబంధించింది. కాబట్టి ఈ ఆత్మ సంబంధమైన మందిరంలో విశ్వాసులైన వాళ్ళు, రక్షించబడిన వాళ్ళు చేర్చబడుతూ ఉంటారు. అంటే దానికి అర్థం ఏంటంటే అక్కడ అప్పటికే ఉన్నటువంటి కట్టడంలో చేర్చబడతా ఉంటారు. అపోస్తలుల కార్యాల్లో మనం చూస్తే అక్కడ అనుదినము రక్షించబడుచున్న వారితో సంఘానికి చేర్చబడుతూ ఉన్నారన్నమాట వాడతారు. చేర్చబడ్డం అనే మాటకి గ్రీకు పదంలో అప్పటికే ఉన్నటువంటి ఒక నిర్మాణంలో ఇంకొక లేయరు అలాగా ఒక ఇటుకల్ని పేర్చినట్టుగా అప్పటికే ఉన్నటువంటి సంఘం, సార్వత్రిక సంఘానికి ప్రతిరోజు కూడా
చేర్చబడుతూ ఉంటారు. ఈ యొక్క కట్టడం అనేది ఈ ఆత్మ సంబంధమైన ఈ కట్టడానికి కొలస్సే పత్రిక 2:7 చూడండి. కొలస్సే పత్రిక 2:7లో కూడా అదే మాటలు ఉంటుంది. కొలస్సే పత్రిక 2:7 నేను చదువుతున్నాను. ఈ విధముగా ఇంటి వలె కట్టబడుచు కావున మీరు ప్రభు అయిన యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు. ఇంటి వలె కట్టబడుచు అనే మాట దానికి అర్థం అదే. ఒక ఇంటిలాగా ఇల్లు వలె అన్నాడు. అందుకని ఇల్లు కాదు, ఇల్లు వలె. ఒక ఆత్మ సంబంధమైన మందిరం, ఒక పెద్ద మందిరం. ఆ ఆత్మ సంబంధమైన మందిరంలో మనం కట్టబడుతుంటాం. ఈ రాళ్ళు ఈ ఆత్మ సంబంధమైన మందిరంలో ఉన్నప్పుడు ఆ రాయికి చుట్టూ పైన ఒకటి, కింద ఒకటి, పక్కన 2 ఉంటాయి. ఈ 4, ఈ మూల ఒకటి, ఈ మూల ఒకటి, ఈ మూల ఒకటి, ఈ మూల అంటే 8 రాళ్ళు ఉంటాయి దాని చుట్టూ. ఒక్కొక్క రాయి చుట్టూ 8 రాళ్ళు ఉంటాయి. దాని అర్థం ఏంటంటే విశ్వాసి ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండలేడు. విశ్వాసికి సంబంధాలు చాలా చాలా ప్రాముఖ్యం. సంఘంలో తోటి విశ్వాసులతో ఉండే సంబంధాలు చాలా చాలా ప్రాముఖ్యం. సంబంధం లేకుండా నేను ఒక్కడనే చర్చికి వెళ్ళి వస్తూ ఉంటాను అంటే కుదరదు. దేవుడు దానికి అందుకు కాదు సంఘం పెట్టింది. సంఘం దానికి ఒక చిన్న మాట కూడా కలిపాడు, సంఘ సహవాసం. సియోను సంఘ సహవాసం. సహవాసం అంటే అర్థం ఏంటంటే రిలేషన్షిప్స్. సహవాసంలో సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. సహవాసం సంబంధంలోంచే వస్తుంది. సహవాసం అనేది సంబంధం కంటే ఇంకా ఎక్కువైనటువంటి స్థాయి అది సహవాసం. ఎమోషనల్ లెవెల్లో షేర్ చేసుకోవడం అనేదాన్నే మనం ఫెలోషిప్ అంటాం. అలాంటి సహవాసానికి మనల్ని తీసుకొచ్చాడు. ఈ సహవాసంలో ఈ రాళ్ళకి తప్పకుండా పైన, కింద, పక్కన, వెనకాల, ముందు కార్నర్లో ఒక దాదాపు అలాగా రాళ్ళు ఉంటాయి. అన్ని రాళ్లతోటి చక్కటి సహవాసాన్ని కలిగి ఉండేటువంటి విధంగా ఆ సార్వత్రిక సంఘంలోనికి మనం వచ్చాం. స్థానిక సంఘంలోనికి మనం వచ్చాం. దేవుని యొక్క ఏర్పాటులో విశ్వాసి ఒంటరిగా ఇంట్లో కూర్చుని దేవునితో సహవాసం చేయడానికి ఆస్కారం ఉంది. ఒంటరిగా కూర్చుని మౌన ధ్యాన సమయం ఉదయం సాయంకాలం కలిగి దేవునితో సహవాసం చేయొచ్చు. కానీ సంఘంలో సహవాసంలో నేర్చుకునేదానికంట ఒక్కడే ఎప్పుడు నేర్చుకోలేడంట. దేవుని యొక్క ఏర్పాటు ఎలాంటిదంటే ఒంటరిగా ఒక వ్యక్తి దేవునితో సహవాసం చేయగలిగినా కూడా సంఘంలో కలిసి నేర్చుకునేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. దేవుడు ఎన్నో విషయాలు అనేక కోణాల్లోంచి వ్యక్తులకి నేర్పిస్తాడు. ఒకసారి మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా, అది సహవాసం. ఒంటరిగా నేర్చుకోలేని విషయాలు సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి కలవారు కావాలని ప్రార్థించున్నాను. పరిశుద్ధులందరితో కలిసి నేర్చుకునే విషయాలు ఇవి. ఒక్కళ్ళకే అర్థం కాదు. దేవుని యొక్క ప్రేమ అనేది ఒక సహోదరు నుంచి ఒక రకంగా వస్తుంది, ఇంకో సహోదరు నుంచి ఇంకో రకంగా, ఒక సహోదరు నుంచి ఇంకో రకరకాల పరిస్థితుల్లో వాళ్ళని దేవుడు ఎలాగా దర్శించాడు, ఎలాగా నిలబడ్డారు, ఎలాగా ఆదుకున్నాడు, వాళ్ళు ఎలాంటి ప్రేమను చూపించారు, అనుభవించారు. ఇవన్నీ కూడా ఒకరితో ఒకరు మనం ముచ్చటిస్తున్నప్పుడు దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోగలం. ఒక్కడమే కూర్చుని దేవుని ప్రేమను అర్థం చేసుకోలేం. ఆ విషయాన్ని దేవుడు ఇక్కడ వివరించాడు. సో దేవుని యొక్క ప్రణాళికలో సంఘం, స్థానిక సంఘం అనేది అంత ప్రాముఖ్యం. మీరందరూ కూడా ఆ స్థానిక సంఘంలో ఉన్నారు, సభ్యులుగా ఉన్నారు. అయితే ఈ స్థానిక సంఘానికి దేవుడిచ్చినటువంటి ఆ అంతస్తు
ఎంతో గొప్పది. స్థానిక సంఘంలో ఆ సంఘం యొక్క ఆ శక్తి మీరు అర్థం చేసుకోవాలని నేను కోరుతున్నాను. ఇంతమంది వచ్చారు, అయితే స్థానిక సంఘం యొక్క శక్తి విడుదలయ్యేది ప్రార్థన కూటంలో. స్థానిక సంఘానికి దేవుడు శక్తిని దయచేసేది బోధ ద్వారా, వాక్య చెప్పడం ద్వారా ఆ సత్యం మనకు అర్థమవుతుంది. అయితే సంఘంలోంచి శక్తి విడుదలయ్యేది ప్రార్థన కూటాల్లో. ప్రార్థన కూటం చాలాసార్లు అక్కడికి వెళ్ళాం. ఇదే బాగుంటుంది మనం వినడానికి, మనం వింటాం, కానీ శక్తి విడుదల అయ్యేటువంటి స్థలం, అనేక స్థలాలకి శక్తిని పంపించే స్థలం కూడా ప్రార్థన కూటమే. అందుకనే ఈ సంఘానికి దేవుడిచ్చిన శక్తి, అధికారం ఎంత గొప్పదో అర్థం కావాలంటే మళ్ళీ ఎఫెసీ పత్రిక రండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయన సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. సంఘం కాళ్ళ కింద ఎవరున్నారు? సంఘం కాళ్ళ కింద ఎవరున్నారు? సమస్తం ఆయన పాదముల క్రింద ఉంచి, సమస్తం ఆయన పాదముల కింద ఉంచి. పాదాలు ఎవరు? సంఘం, శరీరంలో భాగం. ఎంత శక్తి ఉంచాడో చూడండి, ఎంత అధికారం ఉంచాడో. అలాంటి స్థానిక సంఘంలో నీకు పాత్ర ఉందా, పాలుందా, పరిచర్యలో పాలుందా? దేవుడు ఎంత నమ్మకస్తుడో, మనల్ని ఇంత అద్భుతమైన భాగ్యానికి హక్కుదారులుగా, పాలిభాగస్తులుగా చేశాడు. 3వ భాగానికి వెళదాం. పరిశుద్ధ యాజకులు. పరిశుద్ధ యాజకులు. ప్రకటన గ్రంథం 1:6. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమెన్. మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను. పరిశుద్ధ యాజకులు అన్నప్పుడు నేను ఇందాక పాత నిబంధనలో యాజక గోత్రం అనేది ఒక ప్రత్యేకమైన గోత్రం ఉంది. ఆ గోత్రం పేరు లేవి గోత్రం. ఆ లేవి గోత్రంలో ఉన్న వాళ్ళు మాత్రమే యాజకులుగా ఉండేవాళ్ళు. లేవి గోత్రంలో ఉండేవాళ్ళు మాత్రమే ప్రధాన యాజకుడిగా అయ్యేవాడు. ఇంకెవ్వరికి హక్కు లేదు. ప్రత్యక్ష గుడారంలో సేవ చేయడానికి ఇంకెవ్వరికీ హక్కు ఉండేది కాదు. కానీ కొత్త నిబంధనలో దేవుడు నిన్ను నన్ను ఎలాగా పిలుస్తాడంటే పరిశుద్ధ యాజకులు. మనందరం కూడా యాజకులం. కొత్త నిబంధనలో ఇక్కడ కూర్చుని ఇక్కడి నుంచి బోధ చేసేవాళ్ళు, లేకపోతే వినేవాళ్ళు అనే తేడా లేదు. అందరూ ఒకటే. బాధ్యతల్లో డిఫరెన్స్గా ఉండదు. బాధ్యతలు వేరు వేరు. కొంతమంది పై విచారణ చేస్తారు, కొంతమంది నడిపిస్తారు, కొంతమంది బోధిస్తారు, కొంతమంది పరిచారం చేస్తారు. బాధ్యతల్లో వేరు. అంతస్తులో అందరం ఒకటే. అంతస్తులో సమానం. అక్కడ నించుని చెప్పుల స్టాండ్ దగ్గర నించునే వాళ్ళు, ఇక్కడ బోధ చేసేవాళ్ళు. అంతస్తులో ఒకటే, బాధ్యతల్లో వేరు వేరు. అద్భుతమైనటువంటి ఆ చక్కటి మేనేజ్మెంట్ దేవుడు సంఘంలో ఉంచాడు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? త్రిత్వం నుంచి వచ్చింది. త్రిత్వంలో అంతస్తు ఒకటే, తండ్రి కుమారుడు పరిశుద్ధ ముగ్గురు ఒకటే, బాధ్యతల్లో వేరు వేరు. తండ్రి అయిన దేవుడు ఆకర్షిస్తాడు పాపిని, పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పిస్తాడు పాపిని, కుమారుడైన దేవుడు క్షమిస్తాడు. ఎంత వేరువేరుగా ఉన్నాయో చూడండి. ఒకళ్ళ బాధ్యత ఒకళ్ళు తీసుకోరు, ఇంటర్ఫియర్ గారు, ముగ్గురు సంప్రదించుకుంటారు. అద్భుతమైన సంబంధం, ప్రేమపూర్వకమైన సంబంధం. అందుకనే ఎంత అద్భుతంగా ప్రేమించుకుంటారంటే వాళ్ళ ముగ్గురు ఒకటే. వాళ్ళని విడదీయడం అసాధ్యం. వాళ్ళ ముగ్గురు ఒకటే. అందుకనే ఒకే దేవుడు, ముగ్గురు వ్యక్తులు, బాధ్యతలు వేరు వేరు, అంతస్తు సమానం. దేవుడు మనల్ని కూడా అలా చేశాడు. మనమందరం ఒకే అంతస్తు,
బాధ్యతలు వేరు వేరు. అద్భుతమైనటువంటి ఈ యొక్క సత్యాన్ని ఈ యాజకత్వంలో అందరూ యాజకులమే. నమ్మకంగా యాజకత్వం జరిగించాలి. ఏంటి యాజకులు అంటే, ఇక్కడ ఒక దేవుడు ఒక మాట వాడారు. 1 పేతురు 2:9 కూడా ఉంది ఆ మాట. 1 పేతురు 2:9. క్షమించండి. అయితే మీరు చీకట్ల నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహం. పాత నిబంధనలో ఎక్కడా ఒక రాజు యాజకుడిగా ఉండలేదు. ఒక రాజు యాజకత్వం చేయడానికి ప్రయత్నించి చచ్చిపోయాడు, ఇలాగా ఎండిపోయింది చెయ్యి. ఒక రాజు బలి అర్పించబోయి శాపమొగ్గడానికి గురైపోయాడు. రాజు యాజకత్వం వేరు. కానీ కొత్త నిబంధనలో మనల్ని దేవుడు ఎలా పిలుస్తున్నాడు? రాజులు, యాజకత్వం. రాజులైన యాజకులు. ఎంత అద్భుతం! రాజులైన యాజకులు. ఇక్కడ మనం పరిశుద్ధ యాజకులుగా ఉండడం. అయితే దానికి ఇంకో మాట, పరిశుద్ధ యాజకులు. ఎందుకు పరిశుద్ధ యాజకులు? పరిశుద్ధ అనే మాటకు అర్థమేంటి? ప్రత్యేకించబడిన వాళ్ళు. పరిశుద్ధత అంటే ప్రత్యేకించబడ్డం. దేవుడు ప్రతి విశ్వాసికి తన పరిశుద్ధతను ఆపాదిస్తాడు. ఇది మన పరిశుద్ధత కాదు, దేవుని దగ్గర నుంచి వచ్చిన పరిశుద్ధత. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధతను మన మీద ఆపాదించి దేవుడు మనల్ని పరిశుద్ధుడు అని పిలుస్తాడు. ప్రతి విశ్వాసిని దేవుడు పరిశుద్ధుడు అని పిలుస్తాడు. మన పేరు ముందు సెయింట్ అని పెట్టుకోవచ్చు. అంటే దేవుని దృష్టిలో మనం అలాంటి వాళ్ళం. దేవుడు అలా పిలిచింది ఏదో మన యొక్క పరిశుద్ధత చూసి కాదు. దేవుడు ఆపాదించి, ఉచితంగా మనకు ఆపాదించిన ఆయన యొక్క పరిశుద్ధత చూసి. యేసుక్రీస్తు ప్రభువారిని రక్షకుడు అంగీకరించిన వాళ్ళ మీద దేవుడు తన పరిశుద్ధత నుంచి పరిశుద్ధుడివి అని చెప్పాడు. అది చెయ్యకపోతే ఆత్మదేవుడు లోపలికి వచ్చేవాడే కాదు. మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి, పాపాన్ని మొత్తం తుడిచేయడానికి ఆ రెండు చేయకపోతే ఆత్మదేవుడు లోపల రావడానికి వీల్లేదు. ఒక దేవుడు లోపలికి వస్తాడు. దేవత దేవుడు లోపల రావాలంటే ముందు ఆ ప్రాంతం అంతా పరిశుద్ధతతో నిండిపోవాలి. అక్కడ ఎక్కడ ఒక పాపం కూడా ఉండడానికి వీల్లేదు. ఈ రెండు చేశాడు ప్రభు. ఒక మనిషిని పాపం మొత్తం తుడిచేసి ఇంక ఏ పాపం చేయని వానిగా చేయడం అనేది సాధ్యమా? ఒక వ్యక్తి మీద, పాపంలో జీవించే వ్యక్తిని క్షమించి అతని మీద దేవుని నీతిని, దేవుని యొక్క పరిశుద్ధతను కుమ్మరించి పరిశుద్ధంగా చేయడం, అలాంటి అద్భుతమైనటువంటి కార్యం నీకు నాకు చేశాడు ఆయన. ఆయన నమ్మకత్వాన్ని మనం ఊహించడానికి కూడా అది అసాధ్యం. అలాగ చేసి నువ్వు పరిశుద్ధుడివి, నువ్వు నీతిమంతుడివి అని చెప్పాడు. ఆ పరిశుద్ధత కలిగిన వాళ్ళం కాబట్టే పరిశుద్ధ యాజకులు అని ఆయన మనల్ని పిలిచాడు. అందుకనే పరిశుద్ధ యాజకులం కాబట్టే మన పాత సంబంధమైనటువంటి ప్రతి దాన్ని కూడా మనం విసర్జించాలి. పాపానికి సంబంధించిన దాని విషయంలో మన యొక్క దృక్పథం ఎలా ఉండాలో మనం ఇది చెప్తుంది. విశ్వాస జీవితంలో పాప సంబంధమైన ప్రతిదాని విషయంలో, అపవిత్రమైన ప్రతిదాని విషయంలో మన యొక్క దృక్పథం చాలా చాలా ప్రాముఖ్యం. మార్పు జరగాలి. దేవుడు పరిశుద్ధునిగా చేసిన తర్వాత, ఆత్మదేవుణ్ణి అనుగ్రహించిన తర్వాత ఒక వ్యక్తిలో మార్పు రాలేదు అని అంటే ఆ వ్యక్తిలో నిజమైనటువంటి రక్షణ జరగలేదు అని అర్థం. మన జీవితంలోకి ప్రభు వచ్చాడు, ఆత్మ ద్వారా వస్తాడు. ఆ ఆత్మ ద్వారా ఆయన రాకముందు మనల్ని నీతిమంతులుగా తీరుస్తాడు. అంటే పాపాన్ని క్షమిస్తాడు, పరిశుద్ధతను ఆపాదిస్తాడు. పాప స్వభావాన్ని మన మనస్సు మీద ఉన్నటువంటి పాప స్వభావపు పరిపాలనని అంతం చేస్తాడు. నూతన స్వభావాన్ని మనలో సృష్టి చేస్తాడు. 5 విషయాలు జరుగుతాయి. ఈ 5 విషయాలు జరుగుతాయి. మొట్టమొదటిది పాపాన్ని క్షమిస్తాడు. రెండవది నీతిని ఆపాదిస్తాడు. మూడవది ఆయన లోపలికి వస్తాడు, పరిశుద్ధాత్మదేవుడు లోపలికి వచ్చి మన ఆత్మను, దేవుని ఆత్మను సంధింపజేస్తాడు. దాన్నే జీవమన్నాం, నిత్య జీవమన్నాం. ఆ తర్వాత మన మనసు మీద పరిపాలన చేసేటువంటి పాప స్వభావం యొక్క అధికారాన్ని ఎల్లప్పటికీ ఇక ఎప్పటికీ లేకుండా తొలగిస్తాడు, రోమాపత్రిక 6:14 ప్రకారం. ఆ తర్వాత మనలోనికి ఎప్పుడు లేనటువంటి ఒక నూతన స్వభావాన్ని
సృష్టి చేస్తాడు. కొలస్సై 3:10 ప్రకారంగా ఈ 5 జరుగుతాయి. దేవునికి తెలుసును మనం నిలబడలేమని, దేవునికి తెలుసు మనం పరిశుద్ధ యాజకులుగా ఉండలేమని. అందుకనే ఈ పరిశుద్ధ యాజకత్వం చేయడానికి దేవుడు చేసినటువంటి ఈ ఏర్పాటు ఏంటంటే, ఇన్ని ఏర్పాట్లు చేసి దేవుడు అంటాడు పరిశుద్ధంగా జీవించు, పరిశుద్ధంగా జీవించు. నువ్వు సామాన్యుడు కాదు, నువ్వు పరిశుద్ధ యాజకుడివి, పరిశుద్ధంగా జీవించు అని దేవుడు చెప్తాడు. పాప సంబంధమైనవి లోపలికి వస్తూ ఉంటాయి, పాపాలు మనల్ని మురికి చేస్తూ ఉంటాయి. అయితే పరిశుద్ధంగా ఉండడానికి ప్రభు రక్తం కూడా ఇచ్చాడు. ఏ క్షణమైనా కూడా పాపం అంటుకోగానే కడుక్కోవడానికి ప్రొవిజన్ కూడా ఉంది. ఎల్లప్పుడూ కడగబడుతూనే ఉండాలి. పశ్చాత్తాపం అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. పశ్చాత్తాపం అనేది ఏదో ఒక్కసారి జరిగేది కాదు. మారు మనస్సు అని బైబిల్లో ఉంది. మారు మనస్సు అనేది రక్షణ కాదు. మారు మనస్సు అనేది రక్షణలో ఒక భాగం. ఈ పశ్చాత్తాపం అనే మాట, ఆ మారు మనస్సుకి పశ్చాత్తాపం, ఇది కంటిన్యూస్గా జరుగుతూ ఉండాలి. ఎందుకంటే మనం పొద్దు నుంచి సాయంకాలం దాకా మనం ఒక యుద్ధం చేస్తూ ఉంటాం. ఆ యుద్ధం ఎవరితో చేస్తాం? పాపంతో చేస్తాం. పాపం మనల్ని ఏదో రకంగా మురికి చేయడానికి ప్రయత్నం చేస్తుంది. మనం విజయవంతులుగా జీవించాలని దేవుని కోరిక. అందుకనే రెండు రకాల ఒక అద్భుత మాటలు వాడాడు కొలస్సై పత్రికలో. కొలస్సై పత్రికలో ఈ మాట మనం చూస్తాం. చంపండి అన్నారు. 3వ అధ్యాయం 5వ వచనం. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయండి. చంపండి, ఎంత కఠినమైన మాట కదా. ఇంకోటి కొంచెం కిందకు వస్తే 8వ వచనంలో విసర్జించండి అనే మాట మనం మలమూత్రాలకు వాడతాం. విసర్జన, అవి ఉండడానికి వీల్లేదు, అవి దుర్వాసన, అవి అపవిత్రం, బయటికి పంపించేయండి. విసర్జించడం, చంపండి, లేకపోతే అవి మిమ్మల్ని చంపండి. ఒక మిలిటెంట్ యాటిట్యూడ్. ఒక మిలిటెంట్ అంటే ఒక యుద్ధం చేయడం, పోరాటం. పాపం పట్ల అలాగ ఉంచడానికి దేవుడు ఎన్ని ఏర్పాట్లు చేశాడో. ఎందుకంటే మనం చేసేది, మనల్ని పిలిపించిన పిలుపు పరిశుద్ధ యాజకులుగా ఉండడానికి. పరిశుద్ధ యాజకులు. సో ఈ పరిశుద్ధ యాజకుల యొక్క జీవితంలో మార్పు అనేది లేకపోతే, ఈ పరిశుద్ధ యాజకులుగా ఒక్కసారిగా మారిపోం. పరిశుద్ధత మనకు ఒక్కసారిగా ఇచ్చాడు దేవుడు. అయితే పరిశుద్ధత అనేది కొంచెం కొంచెంగా జీవితంలో ఏర్పడతా ఉంటుంది. ఇవాళ ఉన్నటువంటి పరిశుద్ధత కంటే రేపు ఇంకా ఎక్కువ పరిశుద్ధత, ఇంకా ఎక్కువ పరిశుద్ధత. అందుకనే మహిమ నుండి అధిక మహిమకు వెళ్తూ ఉంటాం. మహిమ నుండి అధిక మహిమకు. అలాంటి అద్భుతమైనటువంటి జీవితాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తే, నాలో మార్పు రావట్లేదు అని అంటే అసలు రక్షణలోనే ప్రాబ్లం ఉంది. రక్షణ అనేది జరగలేదు. మార్పు రాకుండా ఉండే విశ్వాసి లేడు. మార్పు లేకుండా ఉంటే అసలు జీవం లేదనే అర్థం. అలాంటి అద్భుతమైనటువంటి రక్షణ నీకు నాకు ఇచ్చాడు. మనం పడితే తప్పకుండా పరిశుద్ధతలోనికి ఎదుగుతాం. పరిశుద్ధత అంటే పర్ఫెక్ట్ అనుకోవద్దు. పర్ఫెక్ట్ కాదు, మనం ఎవరం పర్ఫెక్ట్గా ఉండలేం. ప్రభు వచ్చినప్పుడే పర్ఫెక్షన్. అప్పటిదాకా పర్ఫెక్షన్ వైపుకి ప్రయాణం చేస్తూ ఉంటాం. ఆ వైపుకి కింద మీద పడుతూ ప్రయాణం చేస్తూ ఉంటాం. ఒక కొండ ఎక్కినట్లుగా. కొండ ఎక్కుతూ ఉంటే కొన్నిసార్లు జారిపోతుంది, మళ్ళీ కిందకి వస్తాం, మళ్ళీ ఎక్కుతాం, ఆగిపోం. విశ్వాస జీవితం ఎప్పుడు కూడా పైకి ఎగబాగుతానే ఉంటాం, లేకపోతే కిందకి జారిపోతానే ఉంటాం. ఎక్కడా ఒక చోట ఆగిపోవడం అంటూ ఉండదు. పైకి ఎదుగుదలనా ఉంటుంది, లేకపోతే జారిపోవడమన్నా ఉంటుంది, అంతే. ఈ రెండిట్లో ఎక్కడ ఒకటే నీ జీవితంలో నా జీవితంలో సత్యం. మనం ఎదుగుతానా ఉంటాం, లేకపోతే జారిపోతానా ఉంటాం. నేను అలాగే ఉన్నానండి, చాలా కాలంగా అలాగే ఉన్న. ఎదుగు పొదుగు అలా ఉండదు. జాగిపోతానే ఉండాలా, ఎదుగుతానే ఉండాలి. అలాంటి పోరాటంలో ఉన్నాం. అందుకనే పరిశుద్ధ యాజకులుగా ఉండడానికి మన చేతులు పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ ఉండాలనే సత్యాన్ని మనం అక్కడ చూస్తాం. అయితే ఇక్కడ ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఈ పరిశుద్ధ యాజకులు చేయాల్సిన పనేంటి?
పరిశుద్ధ యాజకులుగా ఎందుకు చేశాడు, ఎందుకు పెట్టాడు దేవుడు అంటే 4వ విషయానికి వస్తాం. పరిశుద్ధ యాజకులు ఇప్పుడు పరిశుద్ధమైన ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి, ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి వాళ్ళు ఆ యాజకత్వం చేస్తారు. ఈ యాజకత్వం చేసేటప్పుడు ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలంటే, పరిశుద్ధమైన ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలంటే వీళ్ళు ఎంత పరిశుద్ధంగా ఉండాలో కదా. పాత నిబంధన గ్రంథంలో లేవీకాండంలో ఒక మాట ఉంది. లేవీకాండం 8వ అధ్యాయం 23వ వచనంలో, మనం అప్పుడు వెళ్ళట్లేదు, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆ 8వ అధ్యాయం 23వ వచనంలో ఒక సంగతి ఉంది. ఏంటంటే ప్రధాన యాజకుడు అయినటువంటి అహరోను పిల్లలు వాళ్ళని యాజకులుగా ప్రతిష్ఠించేటప్పుడు దేవుడు వాళ్ళని ఏ విధంగా చేశాడంటే, అహరోను తన పిల్లల్ని నిలబెట్టి వాళ్ళకి ఒక బలి అర్పించి, ఒక గొర్రె పిల్లను వధించి దాని రక్తం తీసుకుని ఈ కుడి చెవి మీద కొంచెం అలాగే చెమరాడు, కుడి బొట్న వేలు మీద కొంచెం రాశాడు, కాలు యొక్క బొట్న వేలికి ఒకటి రాశాడు. ఇది చేయాలి. దాని అర్థం ఏంటి అంటే, నీ చెవులు జాగ్రత్తగా ఉండాలి, దేవుని యొక్క స్వరాన్ని వినే చెవులుగా ఉండాలి. ప్రభువారు చాలాసార్లు చెవులు గలవాడు వినుడుగాక అనే మాట విన్నాడు. చెవులు గలవాడు వినుడుగాక అంటే అర్థం ఏంటి? చెవులు లేవా? ఉన్నాయి. దేవుని స్వరాన్ని వినడం అంటే దేవుని స్వరానికి లోబడ్డం. అందుకనే ఆ చెవి మీద ఒక గుర్తుగా కొంచెం రక్తం రాస్తారు. బొట్నవేలు ఈ చేతులకి సాదృశ్యం. చేతులు కుడి చేయి కాబట్టి పనులు చేసేది. నీ చేతలు దేవుని కోసం చేయాలి. ఈ చేతులతో పాపాన్ని చేయడానికి వీలేదు. మీ చేతలు పాప సంబంధమైన చేతలుగా ఉండకూడదు. అలాగే కాళ్ళు, మన నడతలు అపవిత్రమైనటువంటి నడతలుగా ఉండకూడదని వాళ్ళని ప్రతిష్ఠించాడు. అహరోను యొక్క ఆ పిల్లల్ని ఆ విధంగా వాళ్ళు ప్రతిష్ఠించారు. పరిశుద్ధ యాజకులుగా ఉండడం అనేది ఒక సవాలు, విశ్వాసికి ఒక పెద్ద సవాలు. ప్రతిరోజు పరిశుద్ధ యాజకులుగా ఉండాల్సిందే. ఏదో ఇది ఒక రోజుకి 2 రోజులకు కాదు, జీవితాంతం పరిశుద్ధ యాజకులుగా ఉండడానికే దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, విశ్వాసులుగా ఉంచాడు. ఎందుకంటే ఈ 60, 70, 80 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఒక నిత్యత్వంలోనికి వెళ్ళబోతున్నాం మనం. ఆ నిత్యత్వంలో దేవుడు మన కోసం దాచిపెట్టినవి మన మైండ్కి అవి అర్థం కాదు. 1 కొరింథీ పత్రికలో ఉంది, దేవుడు తనని ప్రేమించిన వారికి ఏమైతే దాచిపెట్టాడో అవి కళ్ళకు కనబడలేదు, చెవులకు వినబడలేదు, మనుష్య హృదయానికి అర్థం కావు. అందుకని చెప్పలేదు. ఒక చీమకి కంప్యూటర్ గురించి చెప్తే అని అర్థమవుతుందా? అర్థం కాదు. కంప్యూటర్ ఏంటి, చీమకు అర్థం కాదు. దానికి ఉన్న మెదడు ఎంతది. నీకు పరలోకంలో ఏముంటాయో చెప్తే నీకు అర్థం కాదు, నాకు అర్థం కాదు. మనం బంగారం ఉంటుంది, రోడ్ల మీద బంగారం వేస్తారు అని అనుకుంటాం. ఎందుకంటే దేవుడు మనకు అర్థం కాదని మనకు అర్థమయ్యే రోజుల్లో భాషలో చెప్పాడు. మనకి విలువైనవి అక్కడ చాలా విలువలేనివిగా ఉంటాయి అని చెప్పడానికి. అక్కడేం బంగారం రోడ్లు ఉండవు అక్కడ. కానీ దేవుని యొక్క ఏర్పాట్లో ఎలా ఉంటుందో మన మైండ్కి అర్థం కాదు. అలాంటి దేశానికి వెళ్ళబోతున్నాం, అలాంటి లోకంలో ఉండబోతున్నాం. ఎంతకాలం ఉంటాం? యుగయుగాలు ఉంటాం. అందుకనే దేవుడు ఇక్కడ నిన్ను నన్ను సిద్ధపరుస్తున్నాడు. పరిశుద్ధ యాజకులుగా ఉండాలి. పరిశుద్ధ యాజకులు అనే మాట ఎంత అద్భుతమైన మాట. రైట్. తర్వాత చివరిగా మనం చేయాల్సిన పని ఏంటి? పరిశుద్ధ యాజకులుగా మనం చేయాల్సిన పనేంటి? ఏం చేయాలి? ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలి. ఎప్పుడు అర్పించాలి? ఆ రోజుల్లో అయితే ఆత్మ సంబంధమైన బలులు వాళ్ళు అర్పించేవాళ్ళు. లోపల ఉండే యాజకులు ధూపం వేసేవాళ్ళు, కొన్ని నైవేద్యాలు పెట్టేవాళ్ళు, కొన్ని బలులు అర్పించేవాళ్ళు. ప్రతిరోజు మనమైతే ప్రతి నిమిషం ఆత్మ సంబంధమైన బలులు అర్పిస్తూనే ఉండాలి. ఉండాలి. మీరు ఇక్కడ రావడమే ఒక ఆత్మ సంబంధమైన బలి. చెప్తాను అది ఎలా వస్తుందో. సో ఈ సజీవమైన రాళ్ళు ఆత్మ సంబంధమైన మందిరంగా తయారు చేయబడ్డాయి. ఆత్మ సంబంధమైన మందిరంలో పరిశుద్ధ యాజకులుగా ఉన్నారు. ఈ పరిశుద్ధ యాజకులు చేయాల్సింది ఏంటంటే ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలి. అక్కడ ఒక మాట ఉంది, ఒక మాట చూడండి. మనం చదివిన భాగంలో 1వ పేతురు గ్రంథం 2వ అధ్యాయంలో దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధములైన బలు అంటే దేవుడు అంగీకరించడానికి సరిపోయినవి.
దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన దేవుడు అంగీకరించాలి. నువ్వు నేను పరిశుద్ధ బలులు అర్పించే అది ఎప్పుడు పరిశుద్ధం అవుతుందంటే దేవుడు దాన్ని అంగీకరించినప్పుడే అది పరిశుద్ధమైంది అని తెలుస్తుంది. హేబేలు కయ్యను ఇద్దరు వెళ్ళారు. ఇద్దరు వెళ్ళినప్పుడు ఇద్దరిలో ఒకళ్ళే అంగీకరించాడు దేవుడు, ఇంకోటి అంగీకరించలేదు. ఎలా తెలిసింది? ఎందుకు అంగీకరించలేదు దేవుడు? వ్యక్తి మంచిది కాదు, వ్యక్తి అంగీకరించిన వ్యక్తే సరైన వాడు కాదు. తెచ్చిన బలి అర్పణలు మంచివి కాదు, వ్యక్తి కూడా మంచోడు కాదు. అందుకని దేవుడు అంగీకరించలేదు. అందుకని ఇక్కడ మాట ఉంది, దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు. ఇంత అద్భుతమైన పరిశుద్ధుడైన దేవుడు, మూడింతల పరిశుద్ధత ఆయనది. మామూలు పరిశుద్ధత కాదు. పరిశుద్ధుడు 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 అని యుగ యుగాల నుంచి యుగ యుగాల వరకు ఆయన్ని ఆరాధిస్తూనే ఉంటారు, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. పరలోకంలో కనీసం ఎక్కడ చూద్దామన్నా ఇంత పాపం కనిపించదు, చూద్దామన్నా ఇంత పాపం ఇంత మురికి కనిపించదు. అలాంటి స్థలంలో ఉండేటువంటి దేవుడు నువ్వు నేను ఆత్మ సంబంధమైన బలులు అర్పిస్తే మంచిగా తెచ్చావు, బాధించావు అని మెచ్చుకోడు. ఆ బలులు ఎలాంటివో దేవుడికి తెలుసు. ఆయన అంగీకరించే బలులు అర్పించాలనే దేవునికి కోరిక. నువ్వు నేను ఎలాంటి బలులు అర్పించాలంటే ఆత్మ సంబంధమైన బలులు. అయితే అవి ఆయనకి అనుకూలములైనటువంటి బలులు. ఏంటి ఈ అనుకూలమైనటువంటి బలులు? దేవునికి అనుకూలములైన బలులు అంటే ఆయన ఇష్టానికి సరిపోయిన బలులు. ఆయన వాక్యంలో ఏదైతే నాకు ఇష్టమని చెప్పాడో ఆ బలులు వాటిని సమర్థించాలి, వాక్యాన్ని సమర్థించాలి. మనం అర్పించే బలులు. మొట్టమొదటిగా అసలు ఏంటి ఆ బలులు? ఏం బలులు అర్పిద్దాం మనం దేవునికి? మొదటిది రోమాపత్రిక 12వ అధ్యాయం 1. రోమాపత్రిక 12:1. మన శరీరాలు పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. మన శరీరాలని ఏ విధంగా బలిగా అర్పించాలంటే సజీవంగా, చచ్చిపోవడం కాదు, సజీవంగా. మనం బ్రతికే ఉండాలి. మన యొక్క మాటలు, మన యొక్క చేతలు, మన యొక్క నడవడి, మన యొక్క చదువు, మన యొక్క ఉద్యోగం అన్నీ పరిశుద్ధంగా ఉండాలి. దేవుడు సజీవమైన యాగం మీ శరీరం ఏం పని అయితే చేస్తుందో దాన్ని దేవుడికి అది సజీవ యాగంగా పెట్టాలి. అంటే మన శరీరంలో దేవునికి వ్యతిరేకమైనటువంటివి చాలా ఉన్నాయి, దేవుని అంగీకరించినవి చాలా ఉంటాయి. ఉదాహరణకి మోకరించాలనుకుంటాం, అబ్బా ఎందుకులే నొప్పి అనుకుంటాం. శరీరం కొన్నిసార్లు మనం ఇష్టపడదు. ప్రార్థన చేసుకోవాలనుకుంటాం, శరీరం అంటది పడుకో కొంతసేపు అంటుంది. మనం దేవుని వాక్యం వినడానికి మందిరానికి వద్దాం అనుకుంటాం, ఇంకోటి ఏదో పని వస్తుంది, ఇది చేద్దాంలే అనుకుంటాం. చాలాసార్లు మన యొక్క శరీరం దేవుని చిత్తం చేయడానికి అంగీకరించదు. ఎందుకంటే మన మనస్సులో లోక సంబంధమైనటువంటి డేటా చాలా ఉంటుంది, తర్కం ఉంటుంది. ఇది ఎందుకులే, ఇప్పుడు కాదులే అని చెప్పేటువంటివి చాలా ఉంటాయి. అందుకనే ఆత్మ సంబంధమైన బలులు శరీరం అన్నప్పుడు శరీరం సహకరించదు కొన్నిసార్లు. అందుకనే దాన్ని బలవంతంగా దేవుని దగ్గర తీసుకురావాలి. పక్క వాళ్ళు ఏదో అంటారు, ఒకసారి మనల్ని ఏదో అంటారు, మన మీద నిందారోపణ చేస్తారు. నిందారోపణ చేయగానే మనసులోకి వెళ్ళి మనసులోంచి నోట్లోంచి బయటకు వస్తాయి. ఏంటవి? కోపం నోట్లోంచి బయటకు వస్తుంది. నోరు మూసుకుంటే నేను ఆ కోపం ప్రదర్శించకుండా నన్ను నేను నియంత్రించుకోవడం, నా పెదాలని బలి చేయడం, నా ఎమోషన్స్ని బలి చేయడం, నా ఆలోచనని బలి చేయడం. కొన్నిసార్లు కొన్ని సైట్స్ మనం ఈ ఇంటర్నెట్లో చూడడానికి మన కళ్ళు ఆతృతపడతాయి. అవి చూడకుండా ఉండడానికి నా కళ్ళను తిప్పేసుకోవడం, నా యొక్క కళ్ళని బలి చేయడం, నా ఇష్టాన్ని బలి చేయడం.
శరీరాన్ని బలి చేయడం అనేది, శరీరాన్ని సజీవ యాగంగా అప్పగించడం అనేది దేవుని చిత్తాన్ని చేయడానికి నా శరీరంలో ఉన్నటువంటి అపోజిషన్, నా శరీరం సహకరించినప్పుడు, నా శరీరాన్ని వంచడం, నా శరీరాన్ని అప్పగించడం, దాన్నే దేవుడు బలి అని అంటాడు. అంటే మన శరీరంతో ఏం చేసినా కూడా అది దేవుని మహిమార్థమై చేసినప్పుడు అది ఆత్మ సంబంధమైన బలి. దాన్నే ఇంగ్లీష్ బైబిల్లో ఏమన్నారంటే ఆరాధన అన్నారు. అది యుక్తమైన సేవ అని బైబిల్లో, తెలుగు బైబిల్లో ఉంటుంది. ఆ సేవ అనే దగ్గర అది ఆరాధన అన్నాడు. అంటే రోజుకి ఎన్నిసార్లు ఆరాధన చేయొచ్చో. మనం సైకిల్ మీద వెళ్ళేటప్పుడు, లేకపోతే నడిచేటప్పుడు, లేకపోతే కారులో వెళ్ళేటప్పుడు పక్క ఆయన ఎవరో వచ్చి నిన్ను తగులుకుంటా నీ సీట్ని తీసేసుకుంటే ఆయనతో తగు వేసుకుంటే అది ఆరాధన కాదు. నీ సీట్ని ఆయనకి ఇచ్చావనుకోండి, లేకపోతే అతనికి ఇచ్చావనుకోండి, ఆయన ముసలోడు, నువ్వు లేచి ఆయనకి ఇచ్చావు, అదొక బలి. నీ ఇష్టం, నీ కంఫర్ట్ని ఒక పెద్ద ఆయన కోసం వదులుకున్నావు, అదొక బలి. ఇలాగా మన జీవితంలో ప్రతిరోజు కూడా దేవునికి ఆత్మ సంబంధమైన బలులు అప్పగించడానికి ఎన్నెన్నో అవకాశాలు. సాయంకాలం నిద్రపోయేటప్పుడు ఒకసారి ఇవాళ ఎన్ని ఆత్మ సంబంధమైన బలులు అర్పించాను అని ఒకసారి లెక్కేసుకుంటే ఎన్ని ఉంటాయి? ఉండాలి. వేటినైతే దేవుని కోసం, దేవుని మహిమార్థం కోసం చేశానో అవి నా కాళ్ళతో కావచ్చు, నా చెవులతో కావచ్చు, నా కళ్ళతో కావచ్చు, నా యొక్క మనసుతో కావచ్చు, దేంతో అయినా, నా కడుపుతో కావచ్చు, ఏం చేసినా కూడా అది ఆత్మ సంబంధమైన బలే. దేవుని వాక్యంలో కూడా దానికి ఒక చోట ఇలా ఉంటుంది, మనం మాట కానీ లేకపోతే మన చేత కానీ అది దేవుని యొక్క నామం పేరట మనం చేస్తే దేవుని మహిమార్థమై చేయాలి అని ఉంటుంది. సో అలాంటిది. రెండవది స్తుతి ఆరాధన. మనం హెబ్రీ పత్రిక 13:16, హెబ్రీ పత్రిక 13:16లో ఆ మాటలున్నాయి. ఉపకారము అను ధర్మమును చేయ మర్చిపోకుడి. ఉపకారం చేయడం అది ఒక ఆత్మ సంబంధమైన బలి. పిల్లలు, యంగ్స్టర్స్, మీ పక్క వాళ్ళకి అర్థం కాకపోతే పాఠం చెప్పడం, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం, అది ఒక ఆత్మ సంబంధమైన బలి. దేవునికి చాలా ఇష్టం ఉపకారం చేయడం, ఆత్మ సంబంధమైన అర్పణలు అర్పించడం. మనం చాలాసార్లు ఆత్మ సంబంధమైన అర్పణ అనగానే ఏదో గుళ్ళో చేసేవి అనుకుంటాం. కాదు. సజీవ యాగం అనేది మన యొక్క అనుదిన జీవితంలో నుంచి వచ్చేది. స్తుతి ఆరాధన చూడండి. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేద్దాం. 15వ వచనం, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వాఫలమును అర్పించుదాం. ఉపకార ధర్మము చేయబట్టి మర్చిపోకడి. ఇట్టి యాగములు అంటే ఇట్టి బలులు, ఇట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. అభాగ్యులకి, అక్కర్లో ఉన్న వాళ్ళకి, తోటి సంఘస్థులకి, బీదవారికి మనం చేసే ప్రతి సహాయం కూడా ఆత్మ సంబంధమైన బలి కింద వస్తుంది. మనం ఇచ్చే కానుకలు, దేవుని పరిచర్య కోసం మనం ఇచ్చే కానుకలు ఆత్మ సంబంధమైన బలులు. మందిరంలో కొంచెం సహాయం చేయడం, ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంట్లో అమ్మ నాన్న వాళ్ళకి సహాయం చేయడం, మంచి వంట వండడం కూడా ఆత్మ సంబంధమైన బలే. మనం చేసే ఏ పనైనా కూడా దేవుని నామానికి మహిమార్థంగా చేస్తే అది మన కాలేజీలో ప్రాజెక్ట్స్లో అన్యాయం చేయకుండా చేసే ప్రతి పని కూడా అది ఆత్మ సంబంధమైన బలి కిందకే వస్తుంది. ఉదాహరణకి కీర్తనలు చూడండి, కీర్తనలు 51:16. అక్కడ మరి యొక్క ఆత్మ సంబంధమైన బలి ఉంది. కీర్తనలు 51:16. బలిని కోరువాడు కాదు, కోరినేడు నేను ఇస్తాను. ఆయనకి ఇష్టమైన బలి ఏంటంట? విరిగి నలిగిన మనస్సు దేవునికి ఇష్టమైన బలులు. విరిగి నలిగిన మనస్సు అంటే అర్థం ఏంటి? విరిగిపోవడం, దేవుని దగ్గర విరిగిపోవడం, దేవుని దగ్గర నలిగిపోవడం. ఎప్పుడు నలిగిపోతాం? పాపం చేసి. ఇక్కడ సందర్భం అది. పాపం చేశాడు దావీదు. నువ్వు పాపం చేసావని నాతాను చెప్పాడు.
2 సంవత్సరాల నుంచి దాచిపెట్టుకున్నాడు ఆ పాపాన్ని. ఇప్పుడు కుంగిపోతున్నాడు. ఏదో అందరికీ తెలిసిపోయిందని కాదు, దేవుని ముందు నేను చేసిన పాపం. కళ్ళు తెరిచాడు దేవుడు. నువ్వేం చేసావు చూడు, నువ్వు పరిశుద్ధ యాజకుడిగా ఉండాల్సిన వాడు, నువ్వేం చేసావు అని చెప్తే ఆ దేవుడు ఆ కళ్ళు తెరిచినప్పుడు ఆయన అన్న మాట ఏంటంటే, దేవా నీ ఎదుటనే, నీ దృష్టి ఎదుట నేను పాపం చేసి చెడుతనం చేసి ఉన్నాను, కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను. ఎంత పశ్చాత్తాపడుతున్నాడు. పాపం చేసినప్పుడు మన పశ్చాత్తాపం ఎలా ఉంది? ప్రభువా క్షమించి, తప్పైపోయింది, అంతేనా? కన్నీళ్ళు వస్తున్నాయా? దుఃఖం వస్తుందా? ఎమోషన్స్ వస్తున్నాయా? దేవుని ముందు ఏం చేసావో మనకు అర్థమైతే, ఆయన ఎలాంటి వాడో మనకు అర్థమైతే, ఆయన యొక్క పరిశుద్ధత ఎంతో అర్థమైతే, ఆయన యొక్క స్థానం ఏంటో మనకు అర్థమైతే, అలాంటి దేవుని ముందు చెయ్యి చూపించడం పాపం అంటే. దేవుని ముందు మనం చెయ్యి ఎత్తడం పాపం అంటే. తిరుగుబాటు అన్నాడు. తిరుగుబాటు, పాపం అనేది ఒక తిరుగుబాటు చేసిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడేటప్పుడు ఎమోషన్స్ ఇన్వాల్వ్ కాలేకపోతే అది పశ్చాత్తాపం కాదు. ప్రభా నేను చేసింది పాపం, నువ్వు సత్యం, నువ్వు చేసింది కరెక్ట్, నేను చేసింది తప్పు అని దేవుని ముందు విరిగిపోవడం, దేవుని ముందు నలిగిపోవడం, అది దేవునికి ఒక అర్పణ, ఒక అద్భుతమైనటువంటి అర్పణ. అది దేవునికి చాలా ఇష్టం. 40-67 కీర్తన 40 6-7 బలులనైనను నైవేద్యములైన నువ్వు కోరట్లేదు, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. ఇంగ్లీష్ బైబిల్లో బాడీ అని ఉంది. దహన బలులు పాపపరిహారార్థ బలులు నీవు తెమ్మనలేదు. అప్పుడు పుస్తకపు చుట్టూ నన్ను గురించి రాయబడిన ప్రకారం నేను వచ్చిన. ఇది యేసుప్రభు వారికి ప్రవచనం. యేసుప్రభు వారు చెప్పింది ఏంటంట, ఆయన నాకు ఒక శరీరం ఇచ్చావు. మనం ఇందాక చూసాం శరీరం. యేసుప్రభు వారు లిటరల్గా శరీరాన్ని బలిగా అర్పించాడు. దేవుడు నిన్ను నన్ను బలిగా ఇక బలులు లేవు, నువ్వు నేను అర్పించాల్సింది ఏంటంటే ఈ శరీరాన్ని తోటి దేవునికి మహిమకరంగా జీవించడమే. అదే బలి. ఈ శరీరంతో దేవునికి ఎక్కడ కూడా బాధ కలిగించకూడదు. ఈ శరీరాన్ని వాడడం ద్వారా ఈ దేవుని మనస్సు ఎక్కడ కూడా బాధపడకూడదు. ఎక్కడైనా బాధపడితే అది అర్పణ కాదు, అది తిరుగుబాటు. సమూయేలు 15:22 1వ సమూయేలు 15:22 మనందరికీ తెలిసిన మాట వినుట దహన బలులు అర్పించట కంటే మాట వినుట మేలు. మాట వినడం కూడా, దేవుని మాట వినడం ఒక అర్పణ. దేవుని మాట వినడం ఎన్నిసార్లు వినం? చాలాసార్లు వినం కదా. దేవుడు అంటాడు తగ్గించుకో, నిన్ను హెచ్చిస్తాను అంటాడు. వద్దు ప్రభా నేను తగ్గించుకోను. ఆ అమ్మాయి ముందు నేను తగ్గించుకోను. ఆమెని నేను అక్కడ మాత్రం ఇంకెక్కడన్నా చెప్పు, నేను అక్కడ మాత్రం తగ్గించుకోను. చాలాసార్లు మనం దేవుని ముందు తగ్గించుకోకుండా హెచ్చించుకుంటాం. దేవుని ముందు కాదు, మనుషుల ముందు. దేవుని ముందు అబ్బో నేను కుక్కని పందిని నేను దుమ్ము ధూళి చాలా చెప్తాం. అదే ఇంకోటి ఎవరైనా అన్నాడు అనుకోండి, అరే నువ్వు దుమ్ము ధూళి కుక్క అన్నాడు అనుకోండి, కాళ్ళ పట్టుకుంటాం. ఎందుకు? నువ్వు అన్నావుగా, నువ్వేగా అన్నది. చాలాసార్లు వేషధారణ, మన యొక్క ఆరాధన, మన యొక్క ప్రార్థన, మనలో ఆ తగ్గింపు ఉంటే ఎవడన్నా ఏమన్నా అన్నా కూడా అవును, నేను హెచ్చించుకోవడానికి దగ్గర ఏమీ లేదు. చాలాసార్లు ఆ తగ్గింపు, మాట వినుట, దేవునికి విధేయత చూపించటం, తగ్గించుకోవడం. ఎన్ని మాటలు ఉన్నాయి దేవుని యొక్క. ఇది దేవుని చిత్తం, తెలియబడిన దేవుని చిత్తం. దీని పేరే తెలియబడిన దేవుని చిత్తం. అంటే ఇందులో అన్నీ కూడా తెలియబడిన దేవుని చిత్తం. తెలియబడిన దేవుని చిత్తానికి దేవుడిచ్చేటువంటి సాధనం ఇది. తెలియబడని దేవుని చిత్తానికి దేవుడిచ్చే సాధనం ఆత్మదేవుడు. 2 రకాలుగా. తెలియబడని దేవుని చిత్తం ఏమో మనం ఆత్మదేవుని ద్వారా తెలుసుకుంటాం, తెలియబడినదేమో దీని ద్వారా తెలుసుకుంటాం. అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేసి పెట్టాడు దేవుడు. ఎన్నిసార్లు దేవుడు నీతో నాతో మాట్లాడిన దాన్ని ఖాతరు చేయకుండా, కనీసం ఖాతరు చేయకుండా దాన్ని తొక్కుకుంటూ వెళ్ళిపోయిన సమయాలు ఎన్నో ఉన్నాయి. దేవుడు ఈ ఉదయకాలం మనల్ని ఆపి అడుగుతున్నాడు, నా మాట వినడం బలి అర్పించడం, నా మాట వినకుండా వెళ్ళిపోవడం
నాకు ఇష్టమైంది నువ్వు ఇవ్వలేదు. నాకు ఇష్టమైన దాన్ని నువ్వు ఇవ్వకుండా నేను దేవుని సేవ చేశాను, దేవునికి పరిచర్య చేస్తున్నాను అంటే దేవుడు ఒప్పుకోడు. ఆయనకి ఇష్టమైంది ఆయనకి ఇవ్వడమే బలి అర్పించడం అంటే. మాట వినడం ఆయనకి చాలా ఇష్టం. విరిగినెరిగిన హృదయం అంటే ఆయనకి చాలా ఇష్టం. విధేయత చూపించడం, దేవుని చిత్తానికి విధేయత చూపించడం ఆయన చాలా ఇష్టం. ఆయన సంతోషపడతాడు. దేవుని నోట్లో, దేవుని యొక్క ముఖం మీద సంతోషాన్ని కలిగించడమే మన అనుదిన జీవితంలో మనకున్నటువంటి కర్తవ్యం. అదే మనం ఇచ్చేటువంటి బలి అర్పణ. చివరిగా ఇప్పుడు చెప్పండి, నేను మీకు కొన్ని క్వశ్చన్లు వేస్తాను. ఈ సజీవమైన రాయి ఎవరు? నేనే. మనం అనొద్దు, నేను. థ్యాంక్ యూ. ఈ ఆత్మ సంబంధమైన రాయి మనమే. ఈ ఆత్మ సంబంధమైన మందిరం కూడా మనమే. మన శరీరమే ఒక ఆలయం. ఇది ఒక ఆలయం. ఈ ఆలయాలన్నీ కలిస్తేనే ఈ ఆలయం, ఈ చర్చ్. ఈ చర్చ్ ఉండేటువంటి ఈ పైకప్పు ఒక స్థలం అంతే. లోపల ఉండేదే ఆలయాలు. చర్చ్ అయిపోగానే బయటికి వెళ్ళిపోయే ఆలయాలు బయటికి వెళ్ళిపోతాయి. మళ్ళీ ఆదివారం మళ్ళీ వస్తాయి. ఇవి ఆలయం. పరిశుద్ధ యాజకుడు ఎవరు? నేనే. ఆత్మ సంబంధమైన బలి ఎవరు? నేనే. ఈ 4 నేనే. ఎంత అద్భుతం! దేవునితో మనం ఏం చెప్దాం ఇవాళ? ప్రభువా, ఆత్మ సంబంధమైన రాయిగా, సజీవమైన రాయిగా చేశావు. ఎక్కడో లోకం అనేటువంటి ఆ కొండలో ఉండేవాడిని బయటికి లాక్కొచ్చి దాన్ని చెక్కి నిత్యమైనటువంటి సార్వత్రిక సంఘంలో ఒక స్థానంలో పెట్టావు. నాతో కూడా ఆ అద్భుతమైనటువంటి మీ ప్రణాళికలో భాగంగా చేశావు. ఆత్మ సంబంధమైన మందిరంగా కడుతున్నావు. నాకు కూడా దాంట్లో పాలిభాగం ఇచ్చావు. పరిశుద్ధ యాజకుడు అని చెప్పావు. యాజకత్వం చేయడానికి నా దగ్గర పరిశుద్ధత లేదు, కానీ నువ్వే ఆపాదించి నన్ను యాజకునిగా చేశావు, పరిశుద్ధ యాజకునిగా చేశావు. ఆత్మ సంబంధమైన బలుడు నా దగ్గర నుంచి కోరుతున్నావు. ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతి నిమిషం ఈ బలుడు అర్పిస్తూ జీవిస్తాను ప్రభువా అని చెప్పి, దేవా, నీకు సంతోషం తెచ్చేటువంటి, నీ ముఖం మీద చిరునవ్వు తెచ్చేటువంటి వానిగా ఉంటాను. నీకు దుఃఖాన్ని, బాధను కలిగించినటువంటి వ్యక్తిగా ఉంటాను అని చెప్తూ, మన కోసం బలిగా అర్పించినటువంటి ఆ ప్రభు యొక్క శరీరంలో, రక్తంలో పాలు పుచ్చుకుందాం. ఆయనతో ఒక మాట చెప్దాం. ప్రభువా, నువ్వు నా కోసం ఈ బలి అర్పణ అర్పించావు. నీ యొక్క శరీరం, నీ యొక్క రక్తం నా కోసం బలిగా అర్పించబడ్డాయి. నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ నీలాగా ఉండడానికి ఇష్టపడతాను అని చెప్తూ, ప్రభుకి మనల్ని మనం అప్పగించుకుంటూ, సమర్పించుకుంటూ ఆ సూచనలో మనం పాలుపుచ్చుకుందాం. దేవుడు ఈ మాటలు దీవించును గాక.